మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రెండు రోజుల కిందట వైసీపీ పార్టీ వారు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూళ్లను మూతవేయడం జరుగుతుందని చెప్పేసి వైసీపీ పార్టీ వారు ఆరోపణ చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి వివరించడానికి మనతో పాటు మైనారిటీ ఉపాధ్యక్షులు జిలాని గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. వైఎస్ఆర్ పార్టీ వారు రాష్ట్రంలో ఉర్దూ పాఠశాలలు నిర్విరామం చేస్తున్నారని చెప్పి మా పైన అసత్య ప్రచారాలు చేయడము, ఉర్దూ భాష యొక్క ప్రైమరీ స్కూల్స్ పైన దెబ్బతింటుందని చెప్పడము, ఈ యొక్క లేనిపోని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్యలో దాన్ని స్పందించిన మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ సలహాదారులు షరీఫ్ గారు దానిపైన నిన్న కూడా మన లోకేష్ గారు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా లోకేష్ గారి దగ్గరికి పోయేసి వాళ్ళు వచ్చేసి మన షరీఫ్ గారు, ఏమండి మా మంత్రి గారు ఈ రకంగా మా పైన దుష్ప్రచారం జరుగుతుంది, ఉర్దూ స్కూల్ మూసేస్తామని లేకుంటే మర్జ్ చేస్తారని చెప్పి ఈ రకంగా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి, మీ దగ్గర వివరణ అడిగి నేను దానిపైన స్పందిస్తామని వచ్చినానంటే, అది లేదు షరీఫ్ గారు, ఇటువంటి దుష్ప్రచారాలు అవి అటువంటి ఏమి స్టెప్ లేదు, మనం తీసుకోబోము కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇంకా మేము స్కూల్స్ ను అప్గ్రేడ్ చేస్తున్నాము, చాలా ఉర్దూ స్కూల్ కూడా అప్గ్రేడ్ చేయాలని చెప్పి కూడా మేము అనుకుంటున్నాము. చాలా మంది అప్లికేషన్స్ కూడా పెట్టుకుంటున్నారు విపరీతంగా పిల్లలు. అసలు ఉర్దూ పాఠశాలలు ఎక్కువ భాగం ఉండేది అంతా మైనారిటీ ఏరియాలోనే కాబట్టి ఇంకా అప్గ్రేడ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఉండే పాఠశాలలు తీసుకొని పోయి ఇంకో చోట మర్చేయడం అని చెప్పడం వీళ్ళు ఈరోజు సిగ్గుచెట్టు. వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు పని పాట లేకుండా ఏదో ఒకటి చెప్పాలని చెప్తున్నారు, కానీ ఆ ప్రసక్తే లేదు. ఉర్దూ పాఠశాలను మర్చేయడం కానీ లేకుంటే తగ్గించడం కానీ ఆ టీచర్లను తగ్గించడం కానీ అవి అంతా లేవు. టీచర్లు ఇంకా రిక్రూట్మెంట్ మేము చేస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాలు మీరు టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదు. ఉర్దూ భాషకు మీరు పూర్తిగా నరుకుతున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా పిల్లలకు టెక్స్ట్ బుక్ ఇవ్వలేని గదిలో మీరు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఉర్దూ విద్యార్థులకు ఉర్దూ టెక్స్ట్ బుక్ లేకుండా ఈ అకాడమిక్ ఇయర్ వాళ్ళు ఎట్లా రాస్తారు ఎగ్జామినేషన్స్, కానీ వాళ్ళకు సరిగా బుక్స్ అందిలే. మీరు మేము కూడా పోయినప్పుడు ఉర్దూ పాఠశాలలు కానీ మిగతా కాలేజీలకు కానీ మేము మాధవిరెడ్డి గారు మన కడప ఎమ్మెల్యే, అదే వాసు, వీళ్ళందరూ పోయేసి మనం ఇన్స్పెక్షన్ కు పోయేసి ఎట్లా ఉన్నాయి పరిస్థితి, మనం ఏం హెల్ప్ చేయాలా, ఏ రకంగా అభివృద్ధి చేయాలా స్కూల్స్ కు, ఇవంతా ఉర్దూ స్కూల్ అయితేనేమి తెలుగు స్కూల్ అయితేనేమి ఏ స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్ కు సంబంధించి పర్యవేక్షణ కోసం అక్కడ పరీక్షించడానికి పోయినాం మేము. అక్కడ చాలా మంది పిల్లవాళ్ళు బతుకుంటున్నారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ కు మీకు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లు ఇవ్వలేదు. పిల్లలందరూ వచ్చి మాకు కంప్లైంట్ చేశారు. మేము ఏదైనా చేస్తామంటే అకాడమిక్ దాదాపుగా అయిపోతుంది. ఇప్పుడు ప్రింట్ చేయాలా, ఎప్పుడు ఇవ్వాలా, ఎప్పుడు ఈ రకంగా అక్కడ వచ్చేసి వాళ్ళు అసలు బుక్సే లేకుండా ఉండే వాళ్ళు ఉర్దూ భాష గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారంటే చాలా సిగ్గుచేటు, చాలా సిగ్గుచేటు. మరి ఈ రోజుల్లో మరి నారా లోకేష్ గారు ఆయన ఒక ఉన్నతమైన చదువులు చదివి వచ్చిన వ్యక్తి, మన దేశంలో వేరే దేశాల్లో కూడా మంచి విద్యావేత్త ఆయన. అటువంటి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మొన్న కూడా మేము వేరే కాలేజీ కూడా పోయినాం, వాళ్ళు మొత్తుకుంటున్నారు నేను వైఎస్ఆర్ పార్టీనేనా, కానీ మా సర్వనాశనం అయిపోయినాం కాలేజీలో అంతా విద్యాపరంగా. వాళ్ళు ఏ రకంగా ఆదుకోలేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అందుకనే మేము కూడా ఈసారి తెలుగుదేశంకి చేసినాము. కొన్ని కాలేజీలు ఎత్తేసినారు. అసలు జూనియర్ కాలేజీలు అయితేనేమి డిగ్రీ కాలేజీలు వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఈ 5 ఏళ్లలో కొన్ని సర్వనాశనం అయిపోయినాయి. కాలేజీలు ఎత్తేసినారు, వీళ్ళు సరిగా పట్టించుకోకుండా వీళ్ళు వదిలేసినారు. ఇటువంటి వాళ్ళందరూ మాట్లాడతారు. ఈ రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వము రాష్ట్రం అంతా సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ ఇచ్చి ఉర్దూ డెవలప్మెంట్ చేసినారు, ఉర్దూ ఖార్ ఇచ్చినారు, షాదీ మెహల్ ఇచ్చినారు. మరి ఆర్థికంగా వచ్చేసి ముస్లింలకు వాళ్ళు ఆదుకోవడం జరిగింది మైనార్టీ కార్పొరేషన్ ద్వారా. మైనార్టీ కార్పొరేషన్ పెట్టింది మనమే, హజ్ హౌస్లు కట్టింది మేమే, అంతా చేసింది ఉర్దూ కోసం చేసాము. వీళ్ళు ఈ జరిగిన వాళ్ళకు 5 సంవత్సరాల్లో ఎక్కడ ఏ ముస్లింకు దేంట్లో ఇళ్ళు కనీసం చిన్న చిన్న సౌకర్యాలు కూడా కలిగించలేరు. దాదాపు ప్రభుత్వము సుఖమైపోయినంత వరకు మౌజాలకు, పేషిమాంలకు జీతాలు కూడా ఇవ్వలేదు.
సార్ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి దాదాపు 8 నెలలు కావస్తుంది. ఈ ఉర్దూ పాఠశాలలకు గానీ, ఈ గవర్నమెంట్ పాఠశాలలకు సంబంధించి మీరు ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? మా ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. మనం డెవలప్మెంట్ కోసం ఆలోచన చేస్తున్నాము. ఉర్దూ భాష అయితేనేమి అసలు ముందు టెక్స్ట్ బుక్ లో లేని పరిస్థితులు ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్ లో అకాడమిక్ ఇయర్ లో పూర్తిగా ఫిలప్ చేసి ఖచ్చితంగా ఉర్దూ బుక్స్ ఉర్దూ స్టూడెంట్స్ కు అందేటట్టుగా పూర్తిగా ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. మరి అదే రకంగా స్కూల్స్ అప్గ్రేడ్ చేపిస్తాం. ఏవైతే 5th క్లాస్ వరకు ఉన్నాయి లేకుంటే 7th క్లాస్ ఉన్నాయి వాళ్ళకి 10th క్లాస్ వరకు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి అక్కడ కావాల్సిన టీచర్స్ ఎవరైతే అవసరం ఉందో రేపు రాబో రోజుల్లో ఇప్పుడు మేము డిఎస్సి పెడుతున్నాం. దాంట్లో వచ్చేసి ఉర్దూ టీచర్స్ కూడా పూర్తిగా అవకాశం కల్పించి ఎక్కడెక్కడ ఖాళీగా ఉండే చోట్ల అంతా ఫిలప్ చేస్తాం ఖచ్చితంగా. కాబట్టి ఉర్దూని డెవలప్మెంట్ చేసేదానికి అన్ని రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి మన లోకేష్ గారు దానిపైన కంకణం కట్టి ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రం డెవలప్మెంట్ కావాలంటే విద్యాపరంగా అయితేనేమి, ఇండస్ట్రీస్ అయితేనేమి కావాల్సిన ఫెసిలిటీస్ కలిగిస్తే ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది. విద్యారంగం అయితేనేమి ఆర్థిక పరిస్థితులు చాలా బాగలేవు మన రాష్ట్రం. వీళ్ళు 5 ఏళ్ళు ఏ రకంగా పరిపాలించినారో అన్ని ఎక్కడ చూసినా అక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ల డబ్బులు కూడా కుదరలు పెట్టేసినారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో పూర్తిగా ఆర్థికంగా దివాలా తీసింది మా రాష్ట్రము. దాన్ని ఫిలప్ చేసుకుంటూ దాన్ని బూడ్చుకుంటూ ఆ బాకీలను బూడ్చుకుంటూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసింది. అవి అంతా మనం చూసుకోవాలంటే ముందు వాళ్ళు ఎక్కడ బాకీలు పెట్టారు, ఎంత డబ్బులు తీసుకొచ్చి దేనికోసం వాడేసినారు ఇవన్నీ గమనించేటప్పటికే మాకు ఇంతవరకు జరుగుతుంది. అందులోనే ఇటువంటి స్కీములు అంతా ఉన్నాయి. మేము చేసిన సూపర్ 6 అవి కూడా ఖచ్చితంగా జరపాలా. కాబట్టి తొందరగా ఎకనామికల్ గా డెవలప్మెంట్ చేసుకొని వెంటనే అన్ని పథకాలను అమలు చేసేదానికి మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, మన కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా తొందరగా మరి సెంట్రల్ గవర్నమెంట్ తో పోయి వాళ్ళని ఏదో ప్రాధేయపడో వాళ్ళకి నచ్చ చెప్పో ఒప్పించి ఏదో ఒక రకమైన డబ్బులు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ రోజు రాష్ట్రం కాదు దేశంలోనే ఏమయ్యా మన ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఇంత ఇస్తున్నారని చెప్పి అక్కడ కూడా ఒక రకమైన మాటలు వింటూ అయినా కానీ పర్వాలేదు మా రాష్ట్రం కోసం మేము ఏమైనా సెంట్రల్ తో మెప్పించి ఇక్కడ ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ కోసం పెడుతున్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని అన్ని దానిలో మనం ముందుకు తీసుకొని పోవాలా రాష్ట్రం అని చెప్పి చంద్రబాబు నాయుడు అయితేనేమి మన అందరూ కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ ఉండింది కదా, వాళ్ళేమి ఉర్దూ స్కూళ్ళలో కానీ గవర్నమెంట్ పాఠశాలకు సంబంధించి అభివృద్ధి ఏం చేయలేదంటారా? అసలు ఏమీ ఉర్దూ స్కూళ్ళ గురించి ఆలోచనే చేయలేదు వాళ్ళు. మాకు అప్పుడే అర్థమైపోతుంది. మీరు ఒకసారి ఉర్దూ స్కూళ్ళలో పోయి అక్కడ ఉండే పరిస్థితులు గమనించండి. మీడియా సోదరులు కూడా పోయిన సంవత్సరము ఇంతకు ముందు కూడా వాళ్ళకు బుక్స్ కూడా ఇవ్వలేదంటే అంతకంటే దరిద్రమా? వాళ్ళ దగ్గర చదువు ఇప్పుడు స్కూల్ నడపడం గొప్ప సంగతి కాదు కదా. ఆ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో నడపడం అంటే వాళ్ళకు బుక్స్ ఇవ్వకుండా పోతే వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేసుకుంటారు? ఈ 5 సంవత్సరాలు ఆ టీచర్లు కూడా ఆ స్కూల్ వాళ్ళు కూడా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళతో భయపడి ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు స్కూల్లో కానీ డిఓ కానీ ఆర్కేడీలు కానీ మరి అదే టీచర్స్ కానీ మనం ఏం చెప్తే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తారో, ఏం చెప్తే మనకు ఇబ్బంది వస్తుందో అని ఆలోచన చేసుకుంటూ వాళ్ళు గట్టిగా దానిపైన స్పందించలేకపోయినారు. కాబట్టి ఈ వ్యవస్థలంతా ఖండం అయిపోయినాయి. అంటే గతంలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాడు నేడు అని చెప్పేసి ఆ రూపురేఖలు కానీ ఆ పెయింటింగ్ కానీ మేమంతా మార్చినామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీని గురించి మీరేమంటారు? నాడు నేడు ప్రోగ్రాంలో వాళ్ళు ఏం చేశారంటే రంగులు వేస్తానే వాళ్ళ రంగులు వైఎస్ఆర్ పార్టీ రంగులు వేసి ఎక్కడంటే వాళ్ళ స్కూల్లో పైన కానీ ఇంకొకటి దానిపైన రంగులు వేసుకుంటే సరిపోదు. మళ్ళీ పొద్దులేసేటప్పటి నుంచి డ్యూటీస్ పెట్టారు హెడ్ మాస్టర్ కు టీచర్స్ కు అంతా. వాళ్ళ లెటర్లకు ఫోటో కొట్టుకుంటూ ఉండాలా, వాళ్ళ అక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతాయంటే అవి ఫోటోలు కొట్టి పబ్లిసిటీ చేసుకోవాలా. అంతవరకే కానీ వాళ్ళకి కావాల్సిన అక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి లోపల పోయేసి వాళ్ళకు స్టూడెంట్స్ కి ఏం కావాలా ఇవి అంతా అడగలేదు వాళ్ళు. వీళ్ళకి పొద్దున చెప్పటి నుంచి చదువులు చెప్పుకోకుండా టీచర్లు వీళ్ళ పబ్లిసిటీ కోసము స్కూల్ వాడుకుంటున్నారు. కానీ వీళ్ళు మాత్రం పని చేయాలని ఏం లేదు. కాబట్టి ఆ పిల్లలకు వీళ్ళు చేసే పబ్లిసిటీలు సరిపోయింది కానీ వాళ్ళకు చదువు సరిగా చెప్పలేదు, బుక్స్ సరిగా సప్లై చేయలేదు, వాళ్ళకు ఆరోగ్యపరంగా ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. కాబట్టి ఇవన్నీ దెబ్బతిన్నాయి. దీన్ని మార్చాలా, అది మనం చేస్తాం రాబో రోజుల్లో మీరు చూడండి. అయితే వైసీపీ ప్రభుత్వం అంతా ఈ గవర్నమెంట్ ఉర్దూ పాఠశాలలో మూత వేస్తామని చెప్పేసి అసత్య ప్రచారం చేశారని, అభివృద్ధి అంటే ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు చేసి చూపిస్తారు రాబోయే రోజుల్లో అని చెప్పేసి, అభివృద్ధి అంటే కేవలం రంగులు వేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన రంగులను వేసి ప్రచారం చేయడం కాదు, నిజమైన అభివృద్ధి ఏమిటంటే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందని చూపిస్తామని చెప్పేసి ఇక్కడ మన రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు జిలానీ గారు చెప్పడం జరిగింది.